చెప్పు కాక ఏమైంది? పక్కల నొత్తుంది సార్. అబ్బా, కార్యం ఫెయిల్ అయిందిరా, ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేయంగా మత్తు మంది ఇస్తారా సార్? మరి లేకుంటే నువ్వు చూసి పని నేర్చుకుని నా ముందే దుకాణం పెడితే ఎట్లరా? కరెక్టే సార్. 3 రోజులు ఉండాలి. రూమ్ మాది, బూ అనేది, బెడ్ మాది, దుప్పట్లు నీ ఆడి పురాణాలకు అలవట్లేదు. చిన్న పురాణాలను తీసుకొస్తే బంగ్లా మేకలు నూకెత్తాం, తర్వాత నీ ఇష్టం. ఎంత ఖర్చు అవుతుంది సార్? అది కార్యాన్ని బట్టి ఉంటుందిరా. ఏ కలర్ కార్యం కావాలరా? మెరూన్ కలర్ నా ఫేవరెట్ సార్. మెరూన్ కలర్ మీదికెళ్ళి డిజైన్ ఏమైనా కావాలా? అవును సార్, అల్లు అర్జున్ పుష్ప సినిమాల పోస్టర్ వేయత్తదా? ఇంకో పక్క ప్రభాస్ పెడదాం, సాలార సినిమాది నడుచుకుంటూ వచ్చినట్టు అయితే సార్. అట్లా మరి ఏం మాట్లాడుతున్నావు రావులే? ఆర్ఎంపీ రామచందర్ నమస్తే. నమస్తే సార్. తలకాయ నొత్తి అల్లం చాయ్ తాగు, కడుపు నొత్తి ఉప్పు నీళ్ళు తాగు, మనసు నొత్తి లైట్ బీర్ తాగు. ఎట్లా చెప్పిర్రా? మస్తు చెప్పిర్రు సార్. ఏ సినిమాలది? రే మోర్లేసి తొక్కుతా, రైటర్ రామచందర్ నమస్తే. నమస్తే సార్. ఏమై చెప్. ఛాతీలు నొత్తుంది సార్. టెస్ట్లు చూసినరా, ఊపిరితిత్తులని కర్రేవాడ్డాయి కదరా. ఎట్లా సార్ మరి? మెడిమిక్స్ రాసిస్తా, 3 రోజులు వాడు. మంట తగ్గకుండా ఆపరేషన్ చేయాలి. ఎంత ఖర్చు అవుతుంది సార్? అది మైలని బట్టి ఉంటుందిరా. మైల బాగుంటే డేటాల్ క్లోరిక్స్ బొంబాయి నుంచి తెప్పియాలి. వీటితో క్లీన్ చేసి మీదికెళ్ళి మిల్క్ ఫేషియల్ చేసి సునవెట్టి పౌడర్ అయితే 2 లక్షలు అవుతాయి. సర్పంచ్ నా చుట్టాన్ని ఎమ్మెల్యే నా సోపతని డిస్కౌంట్ అడిగితే ఆపరేషన్ నడిమిట్లు ఇడిచిపెట్టి పంపిస్తాను, నీకు ముందే చెప్తున్నా. ఓకే సార్. వైఫై ఉంటుంది, పాస్వర్డ్ ఇయ్య. నర్సులు ఉంటారు, పిలిస్తే వాళ్ళకరు. సిలిండర్ బుడ్డి చిన్న పురాణాలకు అలవట్లేదు. కుక్క పిల్లల్ని తీసుకొస్తే కాంపౌండర్లు బండలు పట్టి కొడతారు, తర్వాత నీ ఇష్టం. ఓకే సార్. అందమైన కుందనాల బొమ్మరా, చందనాల నవ్వు జల్లి పోయేరా. రాతోని వారా. ఏ పక్క పోయాలరా? నాకేం తెలుసు సార్, మీరు కదా డాక్టర్. అవలే కానీ వారా. నొప్పేటి సైడ్ ఉంది చెప్పు. రైట్ సైడ్ సార్. అయితే లెఫ్ట్ సైడ్ పోద్దాం. గట్లెందుకు సార్? పాగలేను వారా. ఆల్రెడీ నొప్పున్న తాట పోతే ఇంకా నొప్పి లేవదారా. కరెక్టే సార్. మరి సార్ నాకు మత్తు మంది ఎందుకు ఎక్కలేదు? ఇత్తే కదరా ఎక్కేతందుకు. బీర్లకు పైసలు లేవని కాంపౌండర్ గారు దావకాన్లో ఉన్న మత్తు మంది ఇచ్చుకొని పన్నారు కొడుకులు. నా దగ్గరేమో జీతాలు ఇద్దామంటే పైసలు లేవు. రోజు 100 ఆపరేషన్లు చేస్తే అందులో 80 ఫ్లాప్ అవుతున్నాయి, 10 ఆవరేజ్ ఆడుతున్నాయి, 10 హిట్ అవుతున్నాయి. మన తెలుగు సినిమా లెక్క. నాదేమైతే సార్? ఇవాళ ఆన్యపకాయ కూర అండిర్రా ఇంట్లో. ఆవరేజ్ అవుతుంది నీ పక్క. ఆవరేజ్ అంటే ఆపరేషన్ సక్సెస్ అవుతుంది కానీ కోమాల కోతావురా. సచ్చేదాకా ఇక బెడ్ మీనే. మటన్ కూడా గిందిలేసి పిండి లెక్క వేసి జ్యూస్ చేసి తాగిపిచ్చుడే. కోమాలకు ఎందుకు పోతుంది సార్? ఆపరేషన్ చేయంగా కత్తెర కడుపులో మర్చిపోతే కోమాలకు ఒక గోవాకు డిఎస్పీ పాటలు పెట్టుకుని యానాము చేరి నా ఈ నాము మారు నన్ను డాన్స్ చేస్తావా రాహులే? కత్తెర కడుపులు ఎందుకు మర్చిపోతారు సార్? నాకు మటన్తో తినంది మైండ్ పనిచేయదురా. మొన్న గట్లనే ఒకనికి కిడ్నీ ఖరాబ్ అయిందంటే కొత్త కిడ్నీ పెట్టిన. ఆ రోజు మా ఇంట్లో కాకరకాయ కూర. నక్క దారంతో కుట్లేక సుజిల్ దారంతోనే ఇష్టం. ఆడు పొద్దుల ఫోన్ చేసి సార్ క్రికెట్ ఆడంగా కిడ్నీ కింద పడదు, ఏం చేయాలన్నాడు. అవలే కానీ వారా కింద పడ కిడ్నీ మళ్ళీ పెడితే నీకు ఇన్ఫెక్షన్ వస్తుంది, నాకు సైడ్ పేరు వస్తుంది. నా దగ్గర పసుపు పచ్చ కలర్ కిడ్నీ ఒకటి ఉంది, సెకండ్ హ్యాండ్లో తెచ్చింది. నీ కలర్ ఓకే అంటే పొద్దులరా పిటిేద్దామని చెప్పిన. చెప్పు కాక ఏమైంది? కడుపు నొప్పి లేచింది సార్. అబ్బా, అపెండిక్స్ ఆపరేషన్ చేయాలి. ఎంత ఖర్చు అవుతుంది సార్? 20,000. 10,000 కాదా సార్? అవుతుంది రా. ఆపరేషన్ చేసి అట్లనే ఇడిచబెడతాం, కుట్లు నువ్వే వేసుకో ఇంటికి పోయి. సారీ సార్. చెప్పేది మంచి. నువ్వు కోసినాక కడుపులో ఏం దొరికినా 2 పొత్తుల ముందే చెప్తున్నా. నా కడుపులో దొరికినాయి నాకే కావాలంటే మోర్లేసి తొక్కుతా కొడుక. అట్లా కూడా దొరుకుతాయి సార్? మరి మొన్న పోయిన సోమవారం నాడు కొన్ని గిట్లనే కిడ్నీ ఆపరేషన్ చేసిన. లోపల స్టీల్ గిన్నె కనబడ్డది. ముందే చెప్పినాను కరే లోపల స్టీల్ గిన్నె ఉన్నది, బయటకు తీసి 2 పొత్తులని. అటు సరే అన్నాడు. బయటకు తీసి చూస్తే అది గిన్నె. ఇడు మాట మార్చి నా కడుపులో దొరికింది నాకే కావాలన్నాడు. కొడుకు మత్తు మంది ఇచ్చి గిన్నెని మళ్ళీ లోపల గుండెనికి కనబడకుండా పెట్టి కుట్లేసిన. ఘోరం సార్. లేకుంటే ఆపరేషన్ మేం చేయాలి, గిన్నెలు గిలాసాలు మీరు తీసుకుపోతారు రావులే. సారీ సార్. 2 జతల బట్టలు, 2 బాసన్లు, 2 ప్లేట్లు, నీకోటి నాకోటి. ఒక చిన్న గిలాస తీసుకుని పొద్దుల రాపో మటన్తో దీని ఆపరేషన్ చాలు చేద్దాం. బతుకుంటే నా పేరు మీద, సత్యదేవుని పేరు మీద. ఏం కాక జ్వరం తగ్గిందా? తగ్గింది సార్. కానీ నాకు బెడ్ మీదకి ఎందుకు లేవత్తలేదు? కిడ్నీ తీసుకున్నాక ఎట్లా లేస్తావురా? కిడ్నీ ఎందుకు తీసుకున్నారు సార్? రేపు మా మేనత్త బిడ్డది సారీ ఫంక్షన్ ఉందిరా. కట్నంకు పైసలు లేకుండా అందుకే నీ కిడ్నీ అమ్ముకున్నా. కానీ 15 రోజుల కొత్త కిడ్నీ పెడతారా, నీకు మాట ఇస్తున్నా. మరి మీ కిడ్నీ అమ్ముకోవచ్చు కదా సార్? అవులే కానీ వారా, నాది మా పోరికి ఇచ్చిన. మీ పోరి కిడ్నీ ఎటు అయింది సార్? అది వాళ్ళ అయ్యకి ఇచ్చింది. వాళ్ళ అయ్య కిడ్నీ ఎటు అయింది? మేమే తీసుకున్నాం రా, ఖర్చులకు పైసలు లేకుండే. మరి నాకోళ్ళ కిడ్నీ పెడతారు సార్? రామచందర్ అని మా చుట్టాల పోరందిరా. పిల్లగాంది సిర్రు ముఖం ఉంటుంది కానీ మనసు మంచిదిరా. మొన్న అన్నం అరుగుతుంది అని నా దగ్గరికి వచ్చిండు. అపెండిక్స్ ఆపరేషన్ చేయాలని చెప్పి ఆదివారం రోజు రమ్మన్నా. రాగానే ఆయన కిడ్నీ తీసుకొని నీకు ఎట్టి అని వండ పెడితే నేను లేవడతా. ఘోరం సార్. ఘోరం అంటే ఏం చేస్తావు కొడుక? మనిషి అన్నాక ఏదో ఒక పని చేయాలరా. పని చేస్తేనే పైసలు వస్తాయి, పైసలు వస్తే తిండి వస్తుంది, తిండి తింటే ఎనర్జీ వస్తుంది, ఎనర్జీ వస్తే మళ్ళీ పని చేస్తావు. ఇదిగా సర్కిల్ లెక్క గుండ్రా ఆచిగా తిరుగుతుంది. సెంటర్లో మన అందరం ఉంటాం రా. అదే లైఫ్. మస్తు చెప్పారు సార్. థ్యాంక్స్ రా. ఏ కలర్ కిడ్నీ కావాలరా?